అందరూ కూర్చొని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో బీసీల్లో యువకుడన్న నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది ఇది పార్టీ మూలం. అంటే పార్టీ రూట్స్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు బీసీలకి అతి పెద్దపేట వేసి వెన్నుముక్కలా నించోపెట్టారు ఆయన. ఈ రోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొన్న మహానాడులు వేదిక మీద ఎంతో మంది యువకులు ఎంతో మంది కొత్త మొహాలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు గలమెత్తుతున్నప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఎంతో సంతోషపడ్డారు. ఈ రోజు నేను కష్టపడినందుకు బీసీ సామాజిక వర్గం నుంచి నన్ను నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు తను పెద్దల సభలో మాట్లాడాలి, తన గలం ఎత్తాలని చెప్పి ఈ రోజు ఆలోచించారంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలందరూ కూడా భుజస్కంధాల మీద జెండా మోసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మా ముగ్గురిని చూసి గర్వపడుతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే ఏంటంటే కార్యకర్తని తీసుకొచ్చి అధినాయకుడి కింద సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్పి ఆలోచన విధానాన్ని ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడూ కూడా చరిత్రలో జరగలేని విధంగా ఈ సెలక్షన్ ఈ విధంగా జరగడం అనేది సంతోషకరమైన విషయం. ఈ రోజు రాజ్యసభ నామినేషన్ కి సానా సతీష్ గారు, నేను కానీ లేకపోతే భాష్యం రామకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఢిల్లీలోని గలం వినిపించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ లోని, ఆయన విజనరీ గైడెన్స్ లోని, నారా లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటారు, స్పీడ్ ఆఫ్ ప్రతిదీ కూడా అథెంటికేషన్ ఉండాలి, మాటిస్తే నిలబడే నిక్కాసైన వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే యువగలంలో ఏ మాట ఇచ్చినా గానీ అది నిలబెట్టుకున్నారు. జాబ్ క్యాలెండర్ విషయంలో నిలబెట్టుకున్నారు, బీసీలకి న్యాయం చేస్తానని ఈ రోజు నిలబెట్టుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఎక్కడన్నా కష్టపడితే ప్రతి మూలన కూడా నారా లోకేష్ గారు తనని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. అలాంటి నాయకత్వంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు.